నేత డొమినిక్ గుజ్మాన్ గారు స్పెయిన్ దేశంలో జన్మించారు. వారికున్న ఆస్తులన్నిటిని అమ్మి పేదలకు అన్నదానం చేస్తూ ఉండేవారు. గురువు కావాలన్న ఆశతో క్రీస్తు 1199లో గురువుగా అభిషేకించబడ్డారు. క్రీస్తే నిజమైన దేవుడు, నిజమైన మనిషి అని గట్టి సువార్తను వినిపించారు. క్రీస్తు 13వ శతాబ్దంలో యూరప్ ఖండంలో కొంతమంది క్రైస్తవ మతాన్ని భ్రష్ట పట్టిస్తున్న తరుణంలో శ్రీసభకు కూడా భుజంగా మారి ప్రధాన పాత్ర పోషించారు. అపోస్తలులాగా మంచి సువార్త పరిచర్య చేశారు. డొమినిక్ గారు తన శిష్యులను యూరప్ అంతటా పంపిస్తూ మనం వాక్యం అనే విత్తనాలను ఎదజల్లాలి, కానీ ధనాన్ని కూడబెట్టుకోకూడదు అని సందేశం ఇచ్చారు. డొమినిక్ సభవారు ఇంగ్లాండ్ లో ఆక్స్ఫోర్డ్ లో చాలా విశ్వవిద్యాలయాలు కట్టించారు. కాలక్రమేణా అనగా ఇప్పుడు అవి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాలుగా పేరు తెచ్చుకున్నవి. విశ్రాంతి లేకుండా ప్రయాణం చేసి సువార్త పరిచర్య చేసి లక్షలాది మంది అవిశ్వాసులను కథోలిక శ్రీసభలోకి తీసుకుని వచ్చారు. ఎలా జపమాల జపించాలో అనేది నేర్పించారు. అనేక అద్భుతాలు చేశారు. ఏ మనిషి అయితే తన కామం, క్రోధం, లోభం, మోహాలను అదుపులో పెట్టుకుంటాడో అట్టివాడు ప్రపంచాన్ని జయించినట్లే అని సందేశం